సక్సెస్ఫుల్గా లిఫ్ట్ యూజ్ చేసి మనమైతే 1 అవర్ బ్యాక్ వాటర్కి వెళ్ళినాము అండ్ అక్కడి నుంచి మళ్ళీ రూమ్కి వచ్చినాము. ఇప్పుడు రూమ్ అయితే వెకేట్ చేసి మురుడేశ్వర్కి అయితే బయలుదేరిన. టైం వచ్చేసి 12:30 అట్లా అవుతుంది. సో ఇంతకుముందు అంటే నేను ఒక్కడనే ఉండే అండ్ బ్యాగ్ ఒక్కటే ఉండే కాబట్టి లిఫ్ట్స్ అయితే ఇచ్చిర్రు. ఇప్పుడు 2 బ్యాగులు ఉన్నాయి, మేబీ లిఫ్ట్స్ ఇస్తారో ఏరో తెలియదు, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. సో ఐ విల్ ఆస్క్ ఎవ్రీవన్. బట్ లిఫ్ట్ దొరికిందంటే సూపరు. అండ్ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టే ఎత్తుక్కోవాలి, ఎక్కడ ఉండాలో తెలియదు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే నాకు తెలిసి స్టేజ్కి అక్కడ కాస్టే ఉండొచ్చు. అండ్ నేను ఎత్తుకుతా ఇంకా ఇక మళ్ళీ ఎక్కువ పెట్టడం అంటే నా వల్ల అయితే లేదు, మనీ ఎక్కువ అయిపోతున్నాయి. సో దట్స్ ఇక చూడాలి, ఇక అక్కడ సిచ్యువేషన్ బట్టి మనం ఏదన్నా ఒకటి మంచి రూమ్ అన్నా ఏదన్నా ఒకటి తీసుకోవాలి. ఎందుకంటే అండ్ ఇంకోటి స్టోరేజ్ కూడా ఇబ్బంది అయిపోతుంది. బాయ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, యూ సెట్ దట్ పర్సన్ ఆల్సో. ఓకే, బాయ్. సో అతన్ని ఇప్పుడు షిఫ్ట్ అవుతుంది, నైట్ షిఫ్ట్ అతను వెళ్ళిపోయాడు. సో ఇక మనం ఇప్పుడు అక్కడ దాకా నడుచుకుంటూ పోవాలా, మెయిన్ రోడ్ వరకు పోయి ఆడ నుంచి ఏమన్నా అన్న ప్లీజ్ లిఫ్ట్ అనుకుంటూ పోవాలి. అంటే నేను ఇప్పుడు ఈ నుంచి మహా అయితే 20 కిలోమీటర్స్ అంటే 35 రూపీస్ ఏమో ఉంటుంది అంతే టికెట్, అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ లిఫ్ట్ తీసుకొని వెళ్ళడం అనేది సంథింగ్ స్పెషల్, అది అంతే. మనం తెలియని జాగాలో లిఫ్ట్ తీసుకొని వెళ్ళడం అంటే ఇట్స్ నాట్ జోక్ కదా. సో అది నాకు అది మంచిగా అనిపించింది. సో లిఫ్ట్తోనే వెళ్తా. చలో పోదాం. మనకి రోడ్ పైకి వచ్చిన తర్వాత ఒక బోండా తాగిన తర్వాత ఒక బ్రదర్ అయితే లిఫ్ట్ ఆపిర్రు. సో అతను ఒక 4-5 కిలోమీటర్స్ దగ్గర డ్రాప్ చేస్తా అన్నారు. సో పర్లేదని చెప్పేసి ఎక్కిన. అక్కడి నుంచి మళ్ళీ ఎవరైనా దొరికితే వాళ్ళని పట్టుకొని పోతా. బ్రో సే హాయ్ టు మై వ్యూవర్స్. వాట్స్ యువర్ నేమ్? ఆనంద్ భయ్యా. సో ఒక 4-5 కిలోమీటర్స్ దగ్గర వదిలిపెడితే అక్కడి నుంచి ఇంకో గాడి. చలో మన జర్నీ ఇట్లా సాగిపోతుంది అలా. నైస్ జర్నీ. ఇట్లా డ్రాప్ చేశారు. సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా. సో మనం గుణవంతి విలేజ్ దగ్గర ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ నుంచి ఇంకా అంటే యాక్చువల్గా 20 కిలోమీటర్స్ చూపించుండే మన దగ్గర నుంచి. ఆల్మోస్ట్ ఒక 4 కిలోమీటర్స్ వచ్చినాం కాబట్టి ఇంకొక 16 కిలోమీటర్స్ ఉంటుందేమో. అండ్ మళ్ళీ ట్రై చేద్దాం ఇంకొక లిఫ్ట్ వస్తే. ఇంకేముంది, లిఫ్ట్తో చలో. అబ్బా లగేజ్ బాగా బరువు అవుతుంది స్వామి. అడుగుదాం ఎవరినైనా లిఫ్ట్. ఎవరు వచ్చేటట్లేరే. సో వచ్చేటప్పుడు అడుగుదాం. సో ఇంకొక భయ్య అయితే ఆపిరు పోతున్నా నేను. मुझे जाना है, आप किधर जाते? हाँ ठीक है, उधर ड्रॉप करो. थैंक यू सो मच. अయ్యో अम्मा. आपका नाम क्या है भैया? పరమేశ్వర్. మనకి గుణవంతి విలేజ్ నుంచి ఇంకా కొంచెం ముందుకైతే పోతున్నాము. లిఫ్ట్స్ ఏమంటే దొరుకుతున్నాయి, కాకపోతే ఇట్స్ ఓకే ఫైన్. నైస్. సో అడగంగానే ఇచ్చినారు. అరే భలే అనిపిస్తుంది ఇది. ఒక బండి నుంచి ఇంకొక ఇప్పటిదాకా వచ్చిందో రాయల్ ఎన్ఫీల్డ్, ఇప్పుడు స్కూటీ మీద వెళ్తున్నా. అండ్ ఇంతకన్నా ముందు స్కూటీ, స్ప్లెండర్ ప్లేస్ ఇవన్నీ మారుకుంటూ వస్తున్నా. మస్తు మజా అనిపిస్తుంది. బ్రో సే హాయ్ టు మై ఫ్రెండ్స్. ఓకే జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ డ్రాప్ చేస్తాడు. సో డ్రాప్ చేసే దగ్గర చెప్దాం ఇంకా. నైస్ టు మీట్ యూ మిస్టర్ పరమేశ్వర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ది లిఫ్ట్. బాయ్. సో గుణవంతి నుంచి మనము మంకి మామిన కట్టే వరకు ఒక పరమేశ్వర్ బ్రదర్ అయితే లిఫ్ట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇంకొక లిఫ్ట్ను పట్టుకోవాలి మనం. సో ఇప్పుడు కూడా ఒక లిఫ్ట్ దొరికితే బాగుంటుంది. దొరకాలనే చూస్తున్నాను నేను కూడా. కానీ అందరూ డబల్ పర్సన్సే వస్తున్నారు, సింగిల్ బైక్ ఎవరు వస్తలేరు. సో వస్తే లిఫ్ట్ పెడతా, ఒకసారి అడుగుతా. అప్పటివరకు కొంచెం దూరం అయితే నడుచుకుంటూ పోదాం. అండ్ ఇక్కడ నుంచి మురుడేశ్వర టెంపుల్ ఎంత చూపిస్తుంది అని అంటే 1 మినిట్. 14 కిలోమీటర్స్ చూపిస్తుంది, 17 మినిట్స్ అంట. 112 వరకు రీచ్ అయిపోతామంట, అంటే బండి మీద ఉంటే. సో నాకు ఇప్పుడు లిఫ్ట్ దొరికితే వెళ్దాము, లేకపోతే నడవడానికి అయితే ట్రై చేస్తూనే ఉన్నా, నడుస్తూనే ఉన్నా అట్లనే. సో చూద్దాం ఎంతవరకు వెళ్ళగలను. అయ్యో మంకి మామిన కట్ట నుంచి మనకి ఇంకొక లిఫ్ట్ దొరికింది. భయ్యా వాట్స్ యువర్ నేమ్? ఆప్కా నామ్ క్యా హై? రాజేష్.
సో తెలుగు పేర్లు అయితే కనిపిస్తున్నాయి కొన్ని మంచిగా. గణేష్, రాజేష్. సో హ్యాపీ. ఈ అన్న కూడా 1 కిలోమీటర్ వరకు వెళ్తున్నారు. అట్లీస్ట్ 1 కిలోమీటర్ వరకు వెళ్ళడం అన్నా కానీ కొంచెం నయమే కదా. సో అక్కడ దిగి మళ్ళీ ఆడ నుంచి ఇంకొక లిఫ్ట్. ఈ జర్నీ అయితే ఇట్లా స్టార్ట్ అయిపోతుంది. భయ్యా హాయ్ చెప్పు మా వాళ్ళకి. హాయ్ బోలో. హాయ్ రాజేష్ బ్రో. సో ఇది మన మురుడేశ్వర్ మెయిన్ టెంపుల్ ద్వారము. సో మనం బైక్ పైన ఇంత దూరం తీసుకొచ్చిన అన్న సమ్ మ్యాంగ్లూర్ వెళ్తున్నాడు అంట ఈ బ్రదర్. ఇంకా ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అయితే అయ్యా 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా లోపలికి మురుడేశ్వర్ 2 కిలోమీటర్స్ అని పోతుంది చూడండి. ఇక మనం పోవాలి. పోయి దర్శనం కంప్లీట్ చేసుకొని మేబీ ఈరోజు ఛాన్స్ ఉంటే ఈరోజే ఉడిపికి బయలుదేరుతా. చూద్దాం. చలో. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. రాజేష్ है ना आपका नाम? राघवेंद्र. सॉरी आई फॉरगॉट. सो मॉर्निंग నుంచి చాలా మందిని కలుస్తున్నా. సో మార్నింగ్ से ज़्यादा लोग को मिल रहा है मैं, इसलिए नाम भूल गया आपका. सो थैंक यू सो मच फॉर द लिफ्ट ब्रो. थैंक यू. साई कुमार. या థ్యాంక్ యూ బ్రో. బాయ్. ఫైనల్గా మనకైతే ఒక ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది. ఆ ఛాలెంజ్ ఏంటంటే మన ఎకో పార్క్ ఎకో బీచ్ అక్కడ నుంచి త్రూ లిఫ్ట్ నేను మురుడేశ్వర్కి అయితే రీచ్ అయినా. సో ఇప్పుడు టెంపుల్ ఇది లిఫ్ట్ది ఒకటి ఉంటుంది కదా. సో ఆ లిఫ్ట్ది క్లోజ్ అయ్యి ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లగేజ్ పెట్టేసి ఫస్ట్ వెళ్ళి దర్శనం చేసుకొని, అండ్ ఇక్కడ స్టేయింగ్కి హెవీ కాస్ట్ ఉన్నాయి. 1200 1300 చెప్తున్నారు. సో నేను అంతా పెట్టలేను. సో దీని తర్వాత ఇది కవర్ చేసుకొని ఈవినింగ్ 3కి ఆ లిఫ్ట్ గేట్స్ ఓపెన్ అవుతాయి కదా. సో పైకి వెళ్ళి ఆ వ్యూస్ అవన్నీ కవర్ చేసుకొని ఉడిపి వెళ్తా. ఉడిపి వెళ్ళి అక్కడ స్టేయింగ్ తీసుకుంటా. అక్కడ కొంచెం తక్కువ ఉంటాయంట. సో ఐ విల్ ట్రై. ఇప్పుడైతే లగేజ్ రూమ్కి వెళ్తున్నా. లగేజ్ అందులో పెట్టేసి దెన్ ఐ విల్ గో టు దర్శనం. ఓకేనా. లగేజ్ రూమ్ చూపిస్తాగండి. సో ఇది లగేజ్ రూమ్. ఎగ్జాక్ట్ ఇట్లా టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది. ఈ గోపురానికి ఆపోజిట్లో అయితే ఉంటుంది అనమాట ఇది. సో ఇక్కడ మనం లగేజ్ పెట్టుకొని చలో దర్శనానికి వెళ్ళిపోవడమే. మన లగేజ్ వచ్చేసి లగేజ్ కౌంటర్లో పెట్టినాము. మన 2 బ్యాగ్స్ కాబట్టి 40 రూపీస్ ఛార్జ్ చేసారు. సింగిల్ బ్యాగ్ అయితే 20 రూపీస్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే అక్కడ ఓన్లీ క్యాష్ మాత్రమే అలౌడ్, నో ఆన్లైన్. సో ఇప్పుడైతే టెంపుల్ క్లోజ్, అన్నీ క్లోజ్. ఇప్పుడు ఓన్లీ అన్నప్రసాదం అయితే జరుగుతుందంట. సో మనకి మధ్యాహ్నం భోజనం సేఫ్ అయినట్లే. ఇక్కడే తినేస్తాను నేను. సో ఇక్కడే తినేసి మళ్ళీ దర్శనం టైంకి వెళ్ళి దర్శనం చేసుకొని అండ్ దర్శనం అయిపోయిన తర్వాత ఉడిపికి అయితే బయలుదేరుతా. చలో ఫస్ట్ ఇప్పుడైతే అన్నప్రసాదానికి అయితే వెళ్ళిపోదాము. సో తిందాం. ఎక్కడుందో మరి ఇది లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళు బ్రో అని చెప్పేసి అయితే లగేజ్ కౌంటర్లో బ్రదర్ అయితే చెప్పిండు. సో ఐఎమ్ గోయింగ్. చూద్దాం. యాక్చువల్లీ ఇది అంతా బీచ్ మధ్యలో ఉందన్నమాట టెంపుల్. జబర్దస్త్ ఉంది. అండ్ ఈ గోపురం కూడా వేరే లెవెల్ ఉంది. నేను ఈవినింగ్ ఇది ఓపెన్ చేసిన తర్వాత మీకు అంతా చూపిస్తా. ఓకే. మేమైతే ప్లేట్ పట్టుకొని కూర్చున్నాము. ఇంకా వాళ్ళు వచ్చి పెట్టాలి రైస్. అసలు ఏం పెడతారో తెలియదు ఐటమ్స్. సో మనకి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే సెట్ టెంపుల్లోనే. ఫైన్. ఓకేనా. తిన్న తర్వాత ఇంకా బయటికి వెళ్ళి నాకు హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ బ్రదర్ పర్సన్ మీరు. బ్రో వాట్స్ యువర్ నేమ్? గణేష్. తెలుగులో చూస్తే అది ఒక సంతోషం. ఇక్కడ 4-5 డేస్ నుంచి అంటే నిన్న ఎవరిని కలవలేదు తెలుగులో. ఈ రోజు అయితే ఇతన్ని కలిసా. సో గణేష్ బ్రో అంట. ఇతను కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు. కలిసి తినేసి ఇంకా దర్శనం ఎట్లయినా 3 o'clock కాబట్టి ఇంకా టైం ఉంది చాలా. ఏమన్నా ఉంటే అవి కూడా చూద్దాం. చలో. రసం ఏదో కర్రీ ఇచ్చారు. పర్లేదు, బాగానే ఉంది. వర్త్. తినాలనుకుంటే తినొచ్చు మనం. తినేటట్లే ఉంది. మరి పడేసేటట్లయితే ఏం లేదు. బాగుంది. చలో. ప్రశాంతంగా మురుడేశ్వర్లో మనం లంచ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడే అన్నదానం జరుగుతుండే. సో నా జర్నీ స్టార్ట్ చేసిన ఈ 5 డేస్లో కొంచెం అయినా కడుపు నిండా తిన్నా అంటే అది ఈరోజే. ఎందుకంటే ఇక్కడ రైస్, ఏదో రసం, ఇంకొక కర్రీ అయితే పెట్టిర్రు. అంటే మరీ టేస్ట్ అని చెప్పలేను కానీ అట్లీస్ట్ కడుపు అయితే నిండింది. సో ఇది మురుడేశ్వర్. ఇది గోపురం కదా. సో అది ఆ లిఫ్టింగ్ ఓపెన్ కాలేదు. అది చూడండి. అది ఓపెన్ అయితే దాని లోపలికి పోయి ఆ వ్యూ అంతా చూపిస్తా. అండ్ ఇట్ సైడ్ చూడండి సముద్రం ఇది అంత ఉంటుంది అనమాట. బీచ్. ఓకేనా. చలో. ఐ థింక్ ఇంకా మేబీ 2 o'clock ఏమో అన్నారు. సో ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. 2:30 or 3 అన్నారు. సో ఎగ్జాక్ట్ టైము 2 అవుతుంది. ఇంకా తిన్నా కదా. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాము. ఓపెన్ అయితే లోపలికి వెళ్ళిపోదాం. చలో. ఇండియాస్ టాలెస్ట్ రాజగోపురం ఇది మురుడేశ్వర్లో ఉంటుంది. ఆల్మోస్ట్ 249 feet, 76 meters. సో ఇట్స్ నాట్ ఎ జోక్. నేను చూసిన అంటే నేను మన తెలంగాణలో చాలా టెంపుల్స్ తిరిగినా, ఆంధ్రాలో కూడా తిరిగినా, కానీ ఇంత పెద్ద రాజగోపురాన్ని అయితే ఎక్కడ చూడలేదు. జబర్దస్త్ ఉంది ఇది.
అండ్ ఇక్కడ మనకి లోపలికి వెళ్ళి లిఫ్ట్లో వెళ్ళి మనం అయితే పైనుంచి వ్యూ క్యాప్చర్ చేయొచ్చు. సో ఇప్పుడు అది ఓపెన్లో ఉంది. సో వెళ్దాం, మనము లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకు పైనుంచి వ్యూస్ ఎట్లున్నాయి అనేది. ఓకేనా. ఎంట్రన్స్లో మనకి ఇట్లా ఉంటుంది చూడండి, రాజగోపురానికి ఏనుగులు 2 ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక బోర్డు పెట్టారు, కన్నడలో పెట్టారు అనమాట. అంటే మార్నింగ్ 6 to మధ్యాహ్నం 1 వరకు, సాయంకాలం 3 to రాత్రి 8:15 వరకు అంట. అంటే అది అర్థమైపోతుంది మనకి, మనకు కన్నడ రాకపోయినా కానీ అర్థమైపోతుంది. ఇప్పుడైతే నేను లోపలికి వెళ్తున్నా. దిస్ ఈస్ ద వే. సో క్యూ లైన్ అయితే ఉందంట, మేబీ మన ప్రైస్ కూడా ఉండొచ్చు దీనికి. సో ఐఎమ్ గోయింగ్. సో దిస్ ఈస్ ద వే. యా. సో ఇక్కడ మనం అయితే టికెట్ తీసుకోవాలి. ఇక్కడ మనం ఆ లిఫ్ట్లో వెళ్ళి మొత్తం వ్యూ చూడడానికి అయితే 20 రూపీస్ టికెట్ ఉంటుంది. సో ఇదిదా లిఫ్ట్. ఇప్పుడు పైకి అయితే వెళ్ళాలా, నాతో పాటు వీళ్ళు కూడా ఉన్నారు. సో వెళ్దాం పైకి. సో టికెట్ తీసుకొని లిఫ్ట్లో పోవాలి. ఓన్లీ 5 మెంబర్స్కి వెళ్ళావు, కాకపోతే ఇప్పుడు మేము 4 మెంబర్స్ ఎక్కినాం. ఇంకా చాలామంది ఉండే బయట. పైకి పోయినాక వ్యూ ఎట్లుంటుందో ఒకసారి చూడాలా. లిఫ్ట్లో మనకి 18 ఫ్లోర్స్ పట్టుకొచ్చి పైన వదిలిపెట్టిపోయిండు. 3 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఆ 3 వ్యూ పాయింట్స్ మీకు చూపిస్తా. మస్తు అనిపిస్తున్నాయి వ్యూ పాయింట్స్ కూడా, జబర్దస్త్ ఉన్నాయి. సో ఈ 3 వ్యూ పాయింట్స్, ఒక సైడ్ ఏమో శివుడు ఉన్నాడు, అండ్ ఇంకో సైడ్ ఏమో మొత్తం ఇట్లా మురుదేశ్వర్ ముందున్న వ్యూ మొత్తం కొబ్బరి చెట్లతో అయితే జబర్దస్త్ ఉంది. అండ్ ఇంకో సైడ్ ఏమో బీచ్ ఉంది. సో ఈ 3 లొకేషన్స్ మీకు చూపిస్తా చూడండి. టైం 3 అయింది. ఎగ్జాక్ట్ 3 o'clock అయితే మనకి టెంపుల్ మెయిన్ డోర్స్ అయితే ఓపెన్ చేశారు. ఇప్పుడు నేను అయితే లోపలికి వెళ్తున్నా. మీకు ఇంతకుముందు చూపించిన రాజగోపురం ఉంది కదా, సో దాని నుంచి లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో వెళ్తున్నా, లోపలికి వెళ్ళి దర్శనం అయితే కంప్లీట్ చేసుకుందాం. ఆల్మోస్ట్ ఒక 30 minutes 20 minutes అట్లా పడుతుందని అన్నారు. సో లోపలికి అయితే వెళ్దాము. సో లోపలికి వెళ్ళే వే చూపిస్తుంది చూడండి ఎట్లుందో టెంపుల్ వే. సో మన దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నవీన్ బీచ్ రెస్టారెంట్ అని ఉంటుంది. సో దాని పక్క నుంచి అయితే పెద్ద శివుడు విగ్రహం ఉంది కదా, సో అక్కడికైతే వే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను నెక్స్ట్ అక్కడికే వెళ్తున్నా. చూపిస్తా. మేబీ ఇది ఒక 500 meters ఇట్లా అప్ ఉంటుంది. సో 500 meters ఉంటుంది, ఉండదు ఒక 200 meters అట్లా ఉంటుంది అనుకుంటా. సో పైకి అయితే పోవాలి మనము. పైకి పోయి శివుడిని అయితే చూపిస్తాం మీకు. సో ఇది వే అనమాట. ఇక్కడ నుంచి పైకి వస్తే మీకైతే ఇక్కడ చూసుకోవచ్చు, రావణాసురుడు వినాయకుడికి శివలింగం ఇస్తారు కదా, సో అది ఉంది చూడండి ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి వే ఉంది. సో ఇక్కడ నుంచి పైకి పోవాలి ఆ శివుని దర్శించుకోవాలంటే. సో నేను వెళ్తున్నా పైకి. సో ఇది ద వే. సో మనం ఆ శివుడిని చూస్తాం కదా, ఈ పెద్ద శివుడి విగ్రహం ఉంది కదా, దాని కిందనే ఒకటి మ్యూజియం అయితే ఉంటుంది. 20 రూపీస్ పర్ హెడ్ టికెట్ అయితే ఉంటుంది. అండ్ చిన్నపిల్లలకి అయితే 10 రూపీస్ ఉంటుంది. సో ఇది వే. సో ఈ వేలో మనం అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో వెళ్తున్నా, చూపిస్తా ఒకవేళ కెమెరా ఎలా ఉంటే.
సో ఇప్పుడు ఇంకా మనది మురుడేశ్వర్ దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఆ గోపురంలోకి వెళ్ళి అన్నీ చూసినాము, అయిపోయింది. అండ్ ఇట్ సైడ్ మీకు బీచ్ ఉంటుంది. ఈ బీచ్లో వాటర్ గేమ్స్ చాలా ఉన్నాయి అండ్ షిప్పింగ్ కూడా ఉంది. సో మీరు కావాలని కూడా ట్రై చేయొచ్చు. నేను ఇప్పుడు బీచ్ దగ్గరికి అయితే ఏం వెళ్తలేను, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్ నుంచి గోకర్ణ బీచెస్లోనే టైం స్పెండ్ చేసిన చాలా వరకు. సో అండ్ నిన్న కూడా నేను ఎకో బీచ్లోనే ఉండే. సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి కొత్తగా చూసేది ఏం లేదు. అండ్ జనాలు అయితే చాలామంది ఉన్నారు. అండ్ మీకు కావాలంటే హార్స్ రైడింగ్ కూడా ఉంది అక్కడ. మహా అయితే ఎంత ఉంటుంది, సేమ్ కాస్ట్ ఉండొచ్చు, 100 రూపీస్ లేదా 110 రూపీస్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ మురుడేశ్వర్ నుంచి నా ప్రయాణం నెక్స్ట్ ఎక్కడికి అని అంటే ఉడిప్పి. సో ఇప్పుడైతే ఉడిప్పికి వెళ్తున్నా. మేబీ ఏ టైం అయితే తెలియదు. టెంపుల్ ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి ఉడిపికి అయితే బస్సెస్ ఉంటాయంట. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత బస్ తీసుకొని ఉడిపికి అయితే పోవాలి. చలో మళ్ళీ ఉడిపిలో కలుద్దాం ఇంకా.